బాధ తీరిపోయే. యేసయ్య ఓ యేసయ్య నా యేసయ్య నీ రాత మాకు రక్షణిచ్చనయ్యా. యేసయ్య నీ రాత మాకు రక్షణిచ్చనయ్యా. చూడ శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో సైడ్ సైడ్ దగ్గర పెట్టు.
క్రిస్మస్ అంటేనే ఒక గొప్ప పండుగ. జీసస్ ఈ లోకానికి రావడం, ఆయన మానవ అవతారం ఎత్తడం, మనందరిలో ఒకరుగా జీవించడం, మనిషి ఎలా బ్రతకాలి అనేది నేర్పించడం, ఆయన జీవించినంత కాలము కూడా ప్రేమతత్వాన్ని ప్రతి ఒక్కరికి నేర్పడం. ప్రేమ, క్షమ. మన క్రైస్తవ మతం ఏం నేర్పిస్తుందంటే, జీసస్ ఏం చెప్పారంటే ఒకరికొకరు ప్రేమించుకోవాలి. సరే అమ్మా, అందరికీ నమస్కారాలు. చాలా టైం అయినా కూడా అక్కడేమో నాకు 2-3 ప్రోగ్రాముల వల్ల లేట్ అయిపోయింది. అయినా కూడా మీరు మీ కుటుంబ సభ్యుడు వస్తున్నాడనే ఒక మంచి ఉద్దేశంతో ఇన్ని గంటలైనా మంచు పడుతున్నా కూడా ముసలివాళ్ళు, పెద్దలు అంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయం చేయడానికి ఉన్న మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు సెమీ క్రిస్మస్ సందర్భంగా నేను చాలాసార్లు మన గ్రామానికి వచ్చాం. కానీ ఈరోజు ఒక ప్రత్యేకత. డయాస్ కానీ, ప్రజలు కానీ, వెనకాల స్క్రీన్ కానీ, డీజే కానీ, మన కుర్రోళ్ళు యూత్ కానీ ఎంతోమంది ఈరోజు ఎక్కువ మందిని చూడటం చాలా సంతోషం. చాలా బాగా ఈరోజు ఈ క్రిస్మస్ వేడుక జరుపుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి మన మేయర్ గారు సుజాత గారు, మన డివిజన్ అధ్యక్షులు రోసయ్య గారు, అదేవిధంగా మదన్ గారు, అదేవిధంగా భీమవరపు దయానందం గారు, జడా భాషా గారు, సుధాకర్ గారు, కొల్లూరి శ్రీనివాస్ గారు, చుండు శ్యామ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, పెండ్యాల నరసింహరావు గారు, మళ్ళా పెండ్యాల వెంకటేశ్వర్లు గారు, మన ఎంఆర్పిఎస్ మన ఆనంద్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు, పోయినసారి వచ్చాను, అంతకుముందుసారి వచ్చాను, ఎప్పుడు వస్తూనే ఉన్నా ఇక్కడికి. సెమీ క్రిస్మస్ ముందు మనం సెమీ క్రిస్మస్ చేసుకోవటం, బంధువులు, స్నేహితులు అందరితోటి కలిసి భోంచేయటం, ఇలా కేక్ కట్ చేసుకోవటం ఒక మంచి కార్యక్రమం మనం క్రిస్మస్ ముందు మనం చేసుకుంటాం. కాబట్టి యేసునాథుడు ఒకటే చెప్పాడు, శాంతి, ప్రేమ. మనం అంతా కూడా గొడవలు లేకపోతే ఇంకోటి కాదు, శాంతియుతంగా ఏది కావాలన్నా కూడా మనం చేసుకోవాలి అనేదే యేసు ప్రభు చెప్పింది. అందరినీ ఎదుటి వాళ్ళ శత్రువులను కూడా ప్రేమించమని చెప్పారు యేసు ప్రభు గారు. ఆయన ఉన్న టైంలో శత్రువులు ఎవరైనా మనకు ద్రోహం చేసినా కూడా వాళ్ళను కూడా ప్రేమించాలి. ప్రేమించి అందరం కూడా కలిస్తేనే ఏదైనా కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పారు మన జీసస్ గారు అని చెప్పి కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి అలాంటి పండగ ప్రపంచంలోనే అన్ని ప్రాంతాల్లో చేసుకునే పండగే ఈ క్రిస్మస్ పండగ. ఈరోజు ఒక ఏరియాలోనో ఒక ప్రాంతంలోనో చేసుకునేది కాదు, ప్రపంచం మొత్తం చేసుకునే పండగ మన క్రిస్మస్ పండగ. అలాంటి పండగని ఈరోజు రోజు 3-4 సెమీ క్రిస్మస్లు కూడా నేను పోతా ఉన్నా, అందరినీ కూడా కలుస్తూ ఉన్నాం. ఈరోజు పల్లెల్లో కూడా ఎంతో సంతోషంగా ఈరోజు క్రిస్మస్ పండుగలు చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి మీ అందరూ కూడా మనం జీసస్ చెప్పిన మార్గంలోనే అందరం కూడా నడుచుకోవాలి. ఎదుటి మనిషిని మనం ప్రేమించాలి. ఎదుటి మనిషి శత్రువైనా కూడా మనం గౌరవించేటట్టుగా అందరూ కూడా ఉండాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నాకు తెలియపరచండి. తప్పకుండా కూడా నేను మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసే కార్యక్రమం బాధ్యతగా తీసుకుంటామని చెప్పేసి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ, ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఇంతమంది ఇన్ని గంటలైనా కూడా ముసలి వాళ్ళు కూడా పాపం ఇంకా అన్నం తినకుండా వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ క్రిస్మస్ సందర్భంగా అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, మీరు చేసే పనుల్లో ముందుకు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఈరోజు మా యువత కూడా చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా చదువుకొని ఖాళీగా ఉండకూడదు. వాళ్ళందరూ కూడా ఏదో విధంగా ఉద్యోగానికి పోవాలి. ఏదో విధంగా ఒక పని మీద పడ్డారు అంటే తప్పకుండా కూడా ఆ కుటుంబాలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు.
తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూడా అవకాశం ఉంటుంది కదా, ఎందుకంటే గ్రామానికి మొత్తానికి సంబంధించింది విడిది. ఆడపిల్లలు పెళ్లి టైంలో విడిది దిగొచ్చు, అట్లాగే ఏదైనా ఫంక్షన్ వర్షాల టైంలో కూడా భోజనాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఆ మాట ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడే మన మేయర్ గారు చెప్తున్నారు నా చెవులో, అది ఆల్రెడీ శాంక్షన్ అయిందంట. ఆనంద్ అది శాంక్షన్ అయిందంట, మా మేయర్ గారు చెబుతున్నారు. దాని గురించి ఇబ్బందిగా మీరందరూ కూడా సైడ్ దిగితే, ఆనంద్ మీరందరూ పక్కకి వెళ్తే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో మేలుకొని వాళ్ళు పైకి రండి. చిన్నపిల్లలంటే మళ్ళీ యూత్ కాదు,